శీతల పానీయాలంటే మీకు యూ హ్యావ్ ఓన్లీ వాటర్, ఆ, షుగర్ ఆ, అండ్ కలర్, ఫ్లేవర్, గ్యాస్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మన దాంట్లో ఏముంటుందంటే మిల్క్లో మన దాంట్లో కూడా షుగర్ ఉంటుంది, దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది ఎంత పర్సెంటేజ్. బికాజ్ ప్యాలెటబిలిటీ పిల్లలు తాగటం కోసం షుగర్ వేస్తాం. అండ్ ఇప్పుడు మన కోల్డ్ కాఫీ తీసుకున్నాం అంటే కాఫీ పౌడర్ ఉంటుంది, ఇంకేం కాఫీ పౌడర్ అండ్ బాగా హోమోజనైజ్ చేసి హై ఫ్యాట్ హై ఎస్లో పెడతాం కాబట్టి మీకు థిక్నెస్ వస్తుంది. చాక్లెట్లో వీఆర్ యూజింగ్ డార్క్ చాక్లెట్ అయ్యి మంచి చాక్లెట్ వాడుతుంది. ఫ్లేవర్డ్ మిల్క్స్ ఉన్నాయి చూసారా, బాదం మిల్క్ అవన్నీ కూడా ఫ్లేవర్ వాడతాం. అవి కూడా నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్డ్ సబ్స్టెన్సెస్ అని దాని మీద మేము లేబుల్ మీద క్లియర్గా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం. ఐఎన్ఎస్ నెంబర్ అంటాం దాని మీద. ఆ నెంబర్ని మెన్షన్ చేస్తాము. ఆ నెంబర్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ కలర్ అండ్ అప్రూవ్డ్ ఫ్లేవర్సే వాడతాం. సో ఇట్స్ అప్రూవ్డ్ బై ఫుడ్ సేఫ్టీ. ఈ ఫ్లేవర్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి ఏమైనా? మనం వాడేది చాలా తక్కువ. వెన్ యూ కంపేర్ టు వాటర్ని నల్లటి అంటే బ్రెయిన్ పేరు చెప్పండి నల్లటి డ్రింక్ అవటం కోసం వాడేంత కలర్ మనం వాడం. అంతే కదా, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వాటర్ని మీరు లైక్ సాఫ్ట్ డ్రింక్ ప్రోపర్లో ఒక కలర్లో ఒక ఆరెంజ్ కలర్ ఒక నల్లటి కలర్లోకి అంత కలర్ మనం వాడం. చాలా లైట్ జస్ట్ లైక్ అపిరెన్స్ కోసం కొద్దిగా వాడతాం. అండ్ మోర్ ఓవర్ అది స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి దానికి. ఆ స్టాండర్డ్స్ దాటి వాడడం ఫస్ట్ థింగ్. అండ్ అప్రూవ్డ్ నేచర్ ఐడెంటికల్ విచ్ ఇస్ నాన్ టాక్సికే వాడతాం. అండ్ రెండోది ఏంటంటే మీరు ప్రిజర్వేటివ్స్ అన్నారు, అవి ప్రిజర్వేటివ్స్ ఉండదు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇట్స్ టెంపరేచర్ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. అది స్టెరిలైజ్డ్ మిల్క్ అనమాట. అది టోటల్గా స్టెరిలైజ్ అంటే బాటిల్లో వేసినాక స్టెరిలైజ్ చేస్తాం కాబట్టి మీకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండదు. ఇప్పుడు ఏమేమి ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు? ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినవి అయితే సబ్జా లస్సీ ఒకటి చేసామంటే అది బాగా క్లిక్ అయింది. సబ్జా లస్సీ అంటే ఇంతకుముందు వేరే వాళ్ళే ఉన్నాయి కానీ మందు పెట్టిన తర్వాత అసలు చాలా అంటే స్వీప్ ఇట్ వాజ్ ఎ క్లీన్ స్వీప్ యాక్చువల్లీ. తర్వాత ఫ్లేవర్స్ అన్ని 7 అంటే రెయిన్బో ఆఫ్ కలర్స్ అన్న కాన్సెప్ట్తో 7 చేసామండి. 6 ఫ్లేవర్డ్ మిక్స్, ఒక సబ్జా లస్సీ. 6 ఫ్లేవర్స్ కూడా అంటే ఒకదాని నుంచి ఒకటి బాగానే అంటే ఒక్కొక్కటి టేస్ట్ని బట్టి ఒకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చుతుంది అనుకోండి. లైక్ మేము ఊహించినంత రెస్పాన్స్ ఉంది. లైక్ డే అండ్ నైట్ చేస్తున్నారు. డే అండ్ నైట్ చేసినా కూడా అందని పరిస్థితి ఉంది, సమ్మర్ కూడా అవటం వలన. అది కాకుండా మన రెగ్యులర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బటర్ మిల్క్, లస్సీ. అవి కూడా నేను 26 ఇయర్స్ ఇప్పటికి నేను ఆర్గనైజేషన్కి వచ్చి ఇంత వాల్యూమ్స్ ఎప్పుడు ఇవ్వలేదండి. ఈ 4-5 days నుంచి లైక్ వీ హ్యావ్ పాస్ట్ 5 lakh ప్యాక్స్ అండి. 5 lakh ఆఫ్ ప్యాక్స్ ఆఫ్ బటర్ మిల్క్, లస్సీ, ఎవ్రీథింగ్. సో ఇంత మేము ఎప్పుడు ఇవ్వాలి 2 ప్లాంట్లు కలిపి. 2 ప్లాంట్లు ఉండటం వల్ల మేము ఇది మీట్ అవ్వగలిగాం కానీ 1 ప్లాంట్ మీద అయితే అయిపోవడం అండి. ఇంక్లూడింగ్ కర్డ్ సాచెట్స్ కూడా 3.5 lakhs చిన్న ప్యాకెట్లు 3.5 lakhs. టోటల్గా 6 lakhs 7 lakhs ప్యాక్స్ వెళ్తున్నాయండి, కర్డ్ ప్యాక్స్. మిల్క్ అంత గ్రోత్ లేదు, కర్డ్ మాత్రం విపరీతంగా ఉంది. ఎందుకన్నా